మాట్లాడినటువంటి స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది హైలైట్. వీళ్ళిద్దరిలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా హైలైట్ స్పీచ్, హైలైట్ పాయింట్స్ని ఆయన మెన్షన్ చేశారు. జెండాలు ఊపే దగ్గర నుంచి వారిద్దరు కూడా ముందు తెలుగుదేశం పార్టీ జెండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి జెండా జనసేన పార్టీ జెండా పట్టుకున్నప్పుడు కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎక్స్చేంజ్ చేయించి జనసేన పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు గారు ఊపారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జెండాను ఊపించారు. అంటే ఏంటి, మా ఇద్దరి యొక్క ఉద్దేశం ఏంటి, మా ఇద్దరి యొక్క ఆలోచనలు ఏంటి, ఎవరు ఏ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనే దాన్ని అక్కడ డెలివరీ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వారిద్దరూ దాంట్లో చెప్పినటువంటి అంశం, మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాత్రమే మా కలయిక, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాల కోసం మీద మాత్రమే కలయిక. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాల వలన జరిగినటువంటి నష్టం ఎంత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎటువంటి వినాశనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఆ పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి అనేటువంటి అంశాలను కూడా వారు అక్కడ వెల్లడించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎవరైతే పెద్ద సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు రావడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి ఈరోజు ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యత మొత్తం కూడా జనసేన పార్టీ నిర్వహించింది. సుమారు 600 మంది డయాస్ మీద కూర్చున్నారు. మనం చూస్తే డయాస్ మీద 600 మంది పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పదవిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆసీనులు అయ్యారు. మరి 600 మంది అక్కడ ఆసీనులైనటువంటి వారు ఉన్నారు. వారికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ వచ్చినటువంటి వారందరూ కూడా ఆ సభను చూసి ఆశ్చర్యపోయారు. అంత పెద్ద సభ ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో వేయలేదు, అంత పెద్ద సభని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. సరే, ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి 3 సభలు నిర్వహించాలనుకున్నారు 3 ప్రాంతాల్లో. మొదటి సభ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అయితే చాలామంది పబ్లిక్ని రాకుండా ట్రాఫిక్ దూరాన్ని ఆపివేయడంతో చాలామంది రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ వాహనాలు అక్కడికక్కడ ఆపేసి వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చాలా చూసాం. ఆ దృశ్యాలు చూస్తే మొత్తం కాలువలు దాటి చేలులో పొలాల నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు దానికి తీవ్ర ఆటంకాన్ని కలిగించారు అనేటువంటిది కూడా అదొక విమర్శ రావటం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ సభలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ప్రతి పాయింట్ బుల్లెట్ పాయింట్, ఆ పాయింట్స్కి సంబంధించి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి ఏం కౌంటర్ ఇస్తారనేటువంటి చూడాలి. రేపు 10వ తారీఖున సిద్ధం సభని ప్రకాశం జిల్లా మేదరమెట్లలో దాదాపు 10 లక్షల మందితో నిర్వహిస్తామని చెప్పని కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. అంటే 10 లక్షల మందితో నిర్వహిస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. మరి అసలు ఈ అంశాలకు సంబంధించి వారు మాట్లాడినటువంటి వాటిలో చాలా పాయింట్స్ మనం గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ కలయిక ఏంటి, ఈ ఉద్దేశం ఏంటి, ఏం కోరుకుంటున్నాం, మేమిద్దరం ఏం త్యాగాలు చేయడానికైనా సిద్ధం, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏం త్యాగాలు చేయడానికైనా సిద్ధం, అగ్నికి వాయువు తోడైంది, అగ్ని నేనైతే వాయువు పవన్ కళ్యాణ్ గారు, అగ్ని వాయువు కలిస్తే ఆపేదెవరు అడ్డొచ్చేదెవరు చెప్పండి అని చెప్పని కూడా ఆయన ఒక మెసేజ్ని ఇచ్చారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నాడు, అసలు వైనాట్ 175 ఏంటి, అసలు నువ్వు చేసినటువంటి దురాగతాలకి, నువ్వు చేసినటువంటి అంశాలకి నువ్వు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టావనేటువంటి దాని మీద కూడా ఆయన స్పందించారు. అదేవిధంగా మీ సొంత బాబాయిని చంపినటువంటి నువ్వా మా గురించి మా విమర్శలు చేసేది అని, చెల్లిని మెడబెట్టుకొని బయటకు గెంటినటువంటి నువ్వా మా గురించి మాట్లాడేదని చెప్పిన కూడా చాలా తీవ్రమైనటువంటి ఆ వ్యాఖ్యలను కూడా వాళ్ళు ఈరోజు సంధించారు. ఇప్పటివరకు కొంత లైన్లో కొన్ని కామాలు పుల్ స్టాపులతో మాట్లాడారు, కానీ ఈసారి మాత్రం కామాలు పుల్ స్టాపులు లేకుండా డైరెక్ట్గా నువ్వే హత్యకి సూత్రధారివి, పాత్రధారివి వైఎస్ వివేక హత్య కేసులో అని చెప్పారు. నువ్వు ఈ సమాజం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఉందని చెప్పిన పాయింట్ చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పొద్దున నువ్వు ఏదో సంక్షేమ రూపంలో ఏదో ఇస్తుంటావు, ఈవినింగ్ అయ్యేటప్పటికి మందు రూపంలో ఆ డబ్బులు మొత్తాన్ని నీ ఇంటికి తీసుకెళ్తున్నావు, ఇటు ఇస్తున్నావు అటు ఎత్తుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక చేసుకున్నావు, ఒక దోపిడీ చేస్తున్నావు, ఒక దోపిడీకి పథకరచన చేసి వ్యూహరచన చేసి నువ్వు ముందుకు వెళుతున్నావు అనేటువంటి ఘాటైనటువంటి కామెంట్స్ను కూడా వారు మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ బైట్స్ వచ్చినాయా, ప్లే చేయండి. ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమా విహారీ వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే ఎంత టెర్రరిజమో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు ప్యాలెస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం. ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం. మాకు ఏమి భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖపట్నంలో తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్లారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్లారు. నేను బాధపడ్డా, చాలా వరకు నొచ్చుకున్నా. జీవితంలో ఇలాంటి జరగకూడదనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆయనకు డబ్బులు కావాలి, రాజకీయ వ్యాపారం. దీనికి అడ్డొస్తే చంద్రబాబు లెక్కలేదు, పవన్ కళ్యాణ్ లెక్కలేదు, వేదిక పైన లెక్కలేదు, మీరు లెక్కలేదు. అందరినీ అణిచివేయడమే ఆదేశంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్. సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సీ, వై నాట్ ఉచిత ఇసుక. ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 కాదు తమ్ముళ్ళు, వై నాట్ పులివెందల. అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించాలా లేదా? నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం, కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నా ఈ మహాసభలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో. అది ఏంటంటే, పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం. నేతలు ఎవరు ఎగోకు పోవద్దండి. ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒక పార్టీ వెనకాన మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం. పార్టీల నిర్ణయాన్ని, ఆదేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జనసేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చేసిన ఫ్యాన్ ని టీడీపీ జనసేన కొట్టే దెబ్బకు ముక్కలైపోవాలి. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసి పని చేయండి, కసితో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బ్రతుకులు వెలగాలి. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్. ఒక క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ ని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్కా దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదని చూద్దాం ఎవడొస్తాడని. నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్కి ఓటేయకండి మంచిది కాదని. జగన్ బతుకు జుబ్లీ హిల్స్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను.
జన సైనికులకు కూడా, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ల మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే, నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. 3 రాజధానులు లాంటి ఐడియాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు, ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గారు చెప్పారు 2014లో జగన్ కి అధికారం వస్తే, ఆ రోజున 2014లో మోదీ గారు ఒకటే మాట అన్నారు, ఈ అలయన్స్ ని కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది. 2019 నుంచి 24కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది. ఈ రోజున ఒక 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది, నిజంగా బాధేసింది. ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది. ఒక సుగాలి ప్రీతి తల్లి 2019లో ఎన్నికల్లో నేను 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి 14 ఏళ్ల నా సుగాలి ప్రీతి, నా బిడ్డ స్కూల్కి వెళ్లి చనిపోయిందేనంటే నాకు 2 చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది. నేను ఒకటే అనుకున్నా, నేను వీళ్ల కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు. రేపొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే రేపొద్దున మన జన సైనికులకు కష్టాలు వస్తే ఎవరు రారు. అందుకని నేను అలయన్స్ పెట్టాను, నేను ప్రతిపాదించాను.